మాది పన్నాల జిల్లా సార్. ఈ చిన్నతుర్గపాలెం ఊరు. 10 రోజులు 15 రోజుల నుంచి నిద్ర లేదు మాకు. అట్టాగే మా ఇంట్లో మగ మనిషి లేదు. ఆమె చిన్నపిల్లగాని మేము అట్టాగే కాపలాగా ఉంటున్నాం. ఇళ్ళ కాళ్ళ 4-10 మంది కూర్చుంటున్నాం. 10-15 రోజుల నుంచి అట్టాగే కూర్చుంటున్నాం. నిద్ర అనేది లేదు మాకు. రాత్రి పొగులు పోయి పండుకుంటున్నాడు అబ్బాయి. పండుకొని రాత్రి 6 కాడ నుంచి ఇంకా పొద్దున్నే 6 దాకా ఉంటున్నాం. ఎవరింటికి వాళ్ళ కాపాలా ఎవరు చేస్తుందో మాకు తెలియదు. ఎవరు కానీ చెప్తాము మా ఇంటికి మేము కాపాడుకుందాం అని మేము అట్టాగే జాగరం చేస్తున్నాము. నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు. అట్టాగే తినబుద్ధి కూడా కావట్లేదు. దడ పుడుతుంది, భయం పుడుతుంది. ఎవరికి చేస్తున్నది కూడా తెలియట్లేదు. కానొస్తున్నారు జనం. ఎవరో పోయేటప్పుడు పట్టుకుందామని పోయేటప్పుడు ఎవరు కానరాట్లేదు. చేస్తున్న మాట నిజము. రాత్రి అంతా మేలుకొని అబ్బాయి పండుకొని 5:30కి పండుకున్నాడు. అమ్మ నువ్వు లోపలికి పో, షుగర్ పేషెంట్, నువ్వు నీకు తలకాయ నొప్పి వచ్చింది అంటే నేను పోయి పండుకున్నాను. 4ంటికి పండుకున్నాను. పోయి నేను పండుకుంటే అబ్బాయి ఏమో కూర్చుంటా నిద్ర మంచం వేసుకున్నాం. ఎంత చెప్పిన కూర్చుంటాంలే అని కుర్చీల మీద కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని మంచం వేసుకుంటే మంచం మీద కచ్చ పండుకోవచ్చు. కొంచెం ఇద్దరు పండుకుంటే కూడా ఇద్దరు లేవచ్చు అని నేను అట్టాగే వేసుకుంటే ఆ మంచం మీద పోయిన తర్వాత అబ్బాయి ఏమో పండుకున్నాడు. పండుకున్న తర్వాత నిద్ర వచ్చింది అబ్బాయికి. తెల్లారేటప్పుడు 5:30కి 5:30 అరౌండ్ ఎవరబ్బాయి ఎవరు వచ్చాడో ఏమో. ఇళ్ళ కాడంతా మేలుకొని రాత్రంతా మేలుకొని ఇళ్లలో పోయారు కదా తెల్లారిందని. 5:30కి ఏముంది మా గుండలు గడుక్కుంటున్నారు జనం. వచ్చిన తర్వాత ఎవరు వచ్చాడో పిల్లగాడు వచ్చి మంచం చుట్టూ బియ్యం వేసి మంత్రించిన బియ్యం వేసి ఉరికాడంట. ఎవరో మంచం మీద ఏంది రా ఎవరో పోతున్నారని మా అబ్బాయికి ఇంటి ముందర ఆమె అరవటానికి కూడా నోరు రాలేదంట. దడబుట్టి అట్టాగే స్టాక్ అయిపోయింది. 1 నిమిషం స్టాక్ అయింది. పక్కింటి వాళ్ళకి పోయి అరిసింది, అరే అబ్బాయి నేను మంచం ఎవరు వేసారని. కింద పోయి చూసేటప్పుడు ఆ బియ్యం ఉంది. బియ్యం ఏం కలపలా, బియ్యం ఉంది. మంత్రించిన బియ్యం అన్నారు. మేము పోయి మా దేవుళ్ళు ఉంటారు కదా ఖురాన్ చదివిన వాళ్ళు ఆడ పోయాం. మేము పోతే మంత్రించిన బియ్యము అది మీరు మాత్రం కాపాలాగా ఉండాలా, మీ ఊరికి మీరే కాపాడుకోవాలా, మీ ఇళ్ళకి మీరే కాపాడుకోవాలా, అది భారీ ఎత్తుగా చేస్తున్నారు అని చెప్పారు. చెప్తే మాకు అసలు భయం పుట్టి మేము ఏం కాళ్ళు చేతులు పని చేయట్లా. ఇద్దరు అబ్బాయి నేను పోయాం. పోతే భారీ ఎత్తుగా చేస్తున్నారమ్మా, వాళ్ళ మీద పోయటానికి ఊడి మీద వచ్చటానికి చేస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారు. అనుమానం అని ఎవరని మేము చూడలేంది, మేము ఎవరికి చెప్పాలా. మా ఊరు వాళ్ళని జనం అనుకుంటున్నారు, పేరు మాత్రం మాకు తెలియదు ఎవరిది కూడా. చెప్పలు మేము పట్టుకుందామనే కూర్చుంటున్నాం రాత్రి పొగులు. కానొస్తే ఫలానా మనిషి అని చెప్తాం. మేము కాని రావట్లేదు. ఈ పని మాత్రం చేస్తున్నారు. మేము మెలుకుని ఉంటున్నామని అసలు మా అబ్బాయి మంచం మీద రాత్రి 10 రోజుల నుంచి మెలుకుని ఉంటున్నామని రాత్రి టీవీ వాళ్ళకు కూడా అక్కడ మాకు చోటు ఉంది, ఖాళీ చోటు ఇగోటి అది. ఆ చట్టంలో తీసుకొచ్చి పడేస్తున్నారు. మూటలు ఈ నీళ్లు బూళ్ళు తీసుకొచ్చి ఏందో పడిందని పక్కింటి ఆమె అరిచింది. ఏందో పచ్చ మూటల్లో వేసి కట్టి ఉంది. ఇది నిన్న ఏమో వేసి పోయారు, దవక్కనే సౌండ్ వచ్చిందని చెప్పారు. సౌండ్ పోయి చూసాం. మీ టీవీ వాళ్ళు కూడా వచ్చారు రాత్రిపూట 8ంటికి. చూసిన తర్వాత ఆడిపోతే ఏమో మా కాన రాలేదు. చట్టంలో ఏం వేశారో ఏమో. దగ్గరికి పోవాలంటే భయం పుడుతుంది. ఇది మాత్రం మాకు అసలు నిద్ర అనేది లేదు, భయం ఉంది. మా ఇంట్లో మగ మనిషి లేదు. ఇది ఒక అబ్బాయి నిలబడి ఇంట్లో రాత్రి పొగులు అమ్మ నువ్వు నేను నిలబెడతావని నేను కూర్చుంటాను, మా ఇంటికి మనమే కాపాడుకుందాము అని అట్టాగే కూర్చుంటున్నాను. ముసలాయన కూర్చుంటున్నారు, తోడు ఒక అబ్బాయి కూర్చుంటున్నాడని. ఆడమడుచులు కూడా 12 దాకా కూర్చుంటున్నారు. ఒక రోజు అయితే కూర్చుంటారు, 2 రోజు అయితే కూర్చుంటారు. 12 రోజుల నుంచి 15 రోజుల నుంచి అట్లా కూర్చుంటున్నాం. ఇంకా ఎన్ని రోజులు కూర్చోవాలో మాకు కూడా అర్థం కావట్లేదు. ఇది ఏంది సమస్య? ఎవరు తీరుస్తారు ఈ సమస్య? మా ఎమ్మెల్యే గారు ఎవరున్నారు? గోపిరెడ్డి, అరవింద్ బాబు. ఇప్పుడు అరవింద్ బాబు ఎవరు రాలేదండి. మా ఎమ్మెల్యే గారు మాకు ఊరికి కాపాడాలి అని మేము అనుకుంటున్నాం. పల్నాడు జిల్లా చిన్నతుర్గపాలెం మా ఎమ్మెల్యే గారు వచ్చి మా ఊరికి కాపాడాలా, ఆయన తరుసుకోవాలని మేము అనుకుంటున్నాం. అదే మా కోరిక. మేమైతే అసలు నిద్ర లేదు. ఎన్ని రోజుల నుంచి కాపాలా కావాలా, మళ్ళీ ఎన్ని రోజులు కాపాలా కాడా. ఎన్ని రోజులు కాపాలా కాయాలా? ఇంకా ఇన్ని రోజుల నుంచి కాసాము, ఇంకా అయిపోయిందిలే అనుకునేది లేదు. మళ్ళీ రోజు ఈ రోజు ఇంకేం జరిగిద్ది, ఈ రోజు మళ్ళీ ఇంకొత్తది ఏంది అని మేము భయం పడి వస్తున్నాం. ఇప్పుడు మా పిల్లగాడి మీదే జరిగింది. ఎన్ని రోజుల నుంచి కాపలా కాస్తే అక్కడ ఖాళీ స్థలం ఉంది మాది, ఏమేమో తీసుకొచ్చి చేస్తున్నారు.
గబక్కనే ఉరికేటప్పుడు జనాలు ఉరుకుతున్నారు. అదే అండి మా స్థలం. ఏంది మా పరిస్థితి? అసలు మాకు అసలు అయితే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, అన్నం తినట్లేదు. ఒక పిల్లగాడు నేను ఏం జరుగుద్దో మా ఇంటికి, మా ఆయన లేదు చచ్చిపోయాడని నేను అట్టాగే కాపలా కాస్తున్నానండి. చాలా బాధల్లో ఉన్నాను నేను. ఇంకేం బాధలు వచ్చి పడతాయో నా ఇంటి మీద అని నేను కాపలాగా కూర్చుంటే ఎవరి ఇంటికి పోలా, ఎవరి జోకంకి పోలా. మా ఇంటికి కింద మేము కూర్చుంటేనే తీసుకొచ్చి మాకు వేసిపోయారు. వాళ్ళ వాళ్ళ జక్కంలో వాళ్ళ ఇంట్లో పోతే, వాళ్ళ జోకంలో పోతే మేము వేసి వేయాలా. మా ఇంటికి మేము కాపలా కాస్తే మీకేంది ఇంకా అసలు మీ ఇళ్లలో పోయి మీ జోకంలో పోయి మీరు చేస్తున్నారని మీ పట్టుకోవడానికి మేము పోలేదు. మా ఇంటి మీద మేము పండుకొని కాసి ఎదురు చూసి మా ఇంటికి మేము కాపాడుకొని మా ఇంటికి మేము పండుకుంటే కాసేపు పండుకుంటే అట్లా చేసి పోతే ఏంది మా పరిస్థితి? మేము ఎట్టా బతకాలా? ఎన్ని రోజులని భయంతో బతకాలా? ఎన్ని రోజులు భయంతో బతకాలా? గుండెలు పగిలిపోతున్నాయి. మేము అసలు ముగ్గురు ఉన్నాము, ఒక చిన్న ఆడపిల్ల, ఒక అబ్బాయి, నేను, ముగ్గురు ఇంత పెద్ద ఇల్లు ఉంటున్నాము. మా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మా ఎమ్మెల్యే గారు మాకు కాపాలని మేము కోరుకుంటున్నాను. నమస్కారం పెడుతున్నాను నా ఎమ్మెల్యే గారికి. ఇంకా ఆయనదే బాధ్యత. మేమైతే ఏం చేయలేము, పట్టుకోలేము. మాకంత ఇది లేదు. ఏం చేస్తున్నారో అంత డబ్బులు మా దగ్గర లేదు చెప్పించుకోవటానికి. ఎవరు అన్నా పోతే ఆడిపోయి చేస్తే డబ్బులు అడుగుతారు. మా దగ్గర అంత డబ్బులు లేదు, తినడానికి తిండి కూడా లేదు, సంపాదించి అయినా లేదని నా ఇంటికి నేను కాపాలాగా ఉంటుంటే మళ్ళీ వేసిపోయాడు. ఆడిపోతే ఆయన ఏమో అదే చేస్తున్నారు, శుద్ర పూజలు చేసింది మంతరించి బియ్యం వేశారు అబ్బాయి మీద అంటున్నారు. నాకు ఒక అబ్బాయి, ఆయన మీద నేను ఆధారం పడి బతుకుతున్నాను. ఈ పని చేసిపోయారు. మా ఎమ్మెల్యే గారికి నేను దండం చేస్తున్నాను కాపాడమని. ఇంతకన్నా నేనేం చెప్పలేను. గవర్నమెంట్ సంపాదించిన ఎంప్లాయీ రాలా. ఊళ్ళో పెద్దవాళ్ళు ఉన్నాళ్ళే కానీ ఒకరు పట్టించుకోవడం లేదు. అది ఊళ్ళో ఉన్న సీసీ కెమెరాలు చాలా ఉన్నాయి, ఉన్నా కానీ ఎవరు అనేది బయట తీయట్లేదు. ఇది అప్డేటు. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా గస్తీ కాస్తున్నారు? యాక్చువల్గా నేనైతే 15 days నుంచి చూస్తున్నాను. ఫస్ట్ 2 days నేను ఇది ఫన్నీగా చేస్తున్నారు యూత్ అంతా అనుకుని నేను 2 days లైట్ తీసుకున్న తర్వాత ఒక 2 రోజులు ఊళ్ళో మన రిలేటివ్స్ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఇలా చెప్పుకుంటుంటే మనము చూడడం జరిగింది. ఇలా చేస్తున్నారు, ఇలా ఉన్నాయని. ఎప్పుడైతే మా దగ్గరలో అలా జరిగినప్పుడు నుంచి మేము ఇంకా యాక్టివ్లో ఉండి నైట్ టైం మేలుకోవట్లేదు. నైట్ టైం మొత్తం మేలుకొని అసలు పడుకోవట్లేదు. ఇదన్న విషయం. అసలు మేము భయం పడి మేము మా ఇంటికాడ ఉంటున్నాము. మేము కూడా మేలుకొని ఉంటున్నాము. మేలుకొని ఉండి మేము తెల్లారిదాకా ఉంటున్నాము. ఇటు వస్తున్నారు ఊరు చుట్టూ తిరుగుతున్నారు, పిల్లలు తిరుగుతున్నారు, ఆడాళ్ళు అందరు కూర్చుంటే వీళ్ళు వచ్చి ఇప్పుడు తెల్లారప్పుడు మా ఒక అబ్బాయిగా ఉంటున్నాడు. ఉన్నప్పటికీ రేత్రి తిరుగుతున్నాడు. ఎర్రగా తిరిగి వచ్చేటప్పుడు నేలకొని ఉంటున్నాడు. వచ్చి తీసుకొచ్చి వేశారు. ఒకరోజు మూట వేశారు, ఒకరోజు బియ్యం రేత్రి తెల్లారి ఎప్పుడు వేశారు. ఇటు చుట్టూ ఉండాలంటే ఇంట్లో భయం పడుతున్నారు. 2 అమ్మ పిల్లలు 3. వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎట్టా చేస్తే ఊళ్ళో ఎట్టా అయ్యా మనకు? మేము ఎక్కడో అక్కడ ఉన్నాం ముసలాళ్ళు. భయం పడిపోద్దు నుంచి ఇక్కడ కూర్చున్నాం మేము. మాకు అనుమానం అసలు మనుషులు అక్కపట్టం కదయ్యా. వేస్తున్నారు పోతున్నారు. మనుషులకి మాత్రం గుర్తుపట్టడం లేదు. అది వస్తున్నారు, ఆ ఊరు చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడేస్తే అక్కడ వేస్తున్నారు, తీసుకొచ్చి మూటలు వేస్తున్నారు, నిమ్మకాయలు వేస్తున్నారు, వేయాలంటే నెత్తులు వేస్తున్నారు, ఏం చేయాలంటే ఏం చేస్తున్నారు. మనుషులు మాత్రం గుర్తుపట్టరు. ఇక్కడ ఎక్కపట్టారంటే అటు మాయమైపోతున్నారు. ఎవరికి కూడా తెలియటం లేదు. For more videos like this, subscribe Big TV channel.